అంటే ఇంకొకటి అన్నప్పుడు ఈ ఆపరేషన్ కగర్ అని ఏదైతే చేస్తా ఉన్నారో నా పాయింట్ ఏంటంటే ఇంకా గన్నలు పట్టుకుని అడవుల్లో కొట్లాడడం అనేది ఇప్పుడు నడుస్తుందా అన్నలకి కానీ అదే ఎవరికైనా? ఇప్పుడు మనుషులందరూ స్వార్థపరలేరు అబ్బా. ఉమ్, చాలా మంది ఉమ్, ఒకప్పుడు ఏంటంటే తిండి దొరకకపోయేది, అవును పంటలు వండేది కాదు. అవును ఇప్పుడు పంటలు వండుతున్నాయి, ఉమ్, ఆ? తిండి దొరుకుతుంది. అవును. ఇప్పుడైతే గన్నులు అవసరం లేదు. మీ ఆలోచన ఏంటంటే గన్నులు పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలో వచ్చి కొట్లాడడం మంచిదా? అసలు యాక్సెప్ట్ చేస్తుందా సమాజం ఇప్పుడు నిజంగా అడవుల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు ఎందుకు కొట్లాడడం? ఇప్పుడు చాలా మంది మాజీ నక్సలైట్లు ఉన్నారు, మాజీ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇప్పుడు సీతక్కని కూడా అంటారు అవును మాజీ నక్సలైట్ అది ఇది. అవును ఆమె తుపాకి పట్టుకున్న వీడియో కూడా మనం చూసినాం. అవును ఇప్పుడు ఆమె మంత్రి కాలేదా? రైట్. బొడిగ శోభక్క కూడా అవును అంటారు. అవును మరి ఆమె చొప్పదండి నుంచి ఎమ్మెల్యే కాలేదా? అవును ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది లొంగిపోయిన వాళ్ళు, బతికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, అదే అనేది ఏంటంటే దయచేసి మేము అన్నలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరన్నా తెలుగు ఆ, వచ్చిన వాళ్ళు ఉంటే, మన తెలుగు వాళ్ళు ఉంటే కనుక ఈ తెలుగులో చెప్పేదాన్ని మీరు వేరే భాష వాళ్ళు కూడా ఉన్నా దయచేసి మనకు ఒక ప్రజాస్వామ్యం ఉంది, మీరు ఏది ఉన్నా ఇప్పుడు మనం పోయినసారి 5 సంవత్సరాలు కేసీఆర్ మీద కొట్లాడినాం. అవును ఉంటే ఉంటాం, పోతే పోతాం, అది వేరే విషయం. అంతే. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో గన్ను కన్నా పెన్ను చాలా పవర్ఫుల్. అవును అవును పెన్ను కన్నా ఇప్పుడు కెమెరా చాలా పవర్ఫుల్. అవును ఈ కెమెరా పెన్ను రెండు సాయం తీసుకొని మీరు ఇలా సోషల్ మీడియాని వాడుకుంటే ఏ సమస్యలు అవుతున్నాయో అవి మీరు అవును. నిజంగా భావిస్తుర్రో అవును. ఆ ప్రజల ఆమోదం పొంది ఉమ్, ఆ ప్రజల చేతని నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు ఏదైతే తెలంగాణ ఉద్యమం మిలియన్ మార్చు అవును అట్లా చేసినామో, రైలు రోక చేసినామో, బస్ రోక చేసినామో, అట్లా ప్రజల నుంచి వచ్చి ప్రజా ఉద్యమాలు చేసి ఉమ్, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి, మీ టాలెంట్ ఉపయోగించుకోండి, ఓటు వేయించుకోండి. మీరు ఏ ప్రజల కోసం అయితే కొట్లాడుతుర్రో రైట్ రైట్ వాళ్ళకి అడగండి. మేము తుపాకీ పడితే మమ్మల్ని చంపేస్తున్నారు, ఉమ్, ఇక ఇప్పుడు అది ఇల్లీగల్, ఉమ్, అది అన్డెమోక్రటిక్. అవును కాబట్టి ఇక ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఇలా కెమెరాలు వచ్చినాయి, ఉమ్, సెల్ ఫోన్లు వచ్చినాయి, వైఫై వచ్చింది, ఇంటర్నెట్ స్పీడ్ అయిపోయింది. ఉమ్, ఆ, లేదంటే ఇంకా కొన్ని కెమెరాలు వచ్చేసినాయి, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. రైట్ మాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి చచ్చిపోవడం, ఉమ్, రెండోది రేపు వచ్చే ఎలక్షన్లలో పోటీ చేసి మీ ప్రేమతో గెలిచి మీకు న్యాయం చేయడం. ఉమ్, మేము తుపాకులతోనైతే న్యాయం చేసే పరిస్థితి లేదు ఉమ్, అని వాళ్ళే ప్రజలకు లేఖ రాసి, రైట్ ఒకవేళ మెజారిటీ ప్రజలు ఏం చెప్తారు, ఉమ్, మీరు గన్నులు బట్టి అటే చచ్చిపోండి అంటారా, ఉమ్, లేకపోతే మీరు రండి మేము మీకు ఓటేస్తామంటారా? అవును అట్లీస్ట్ ఆ ఓటింగ్ అన్న మీరు పెట్టుకోండి. రైట్ ఇవాళ ఎంత స్వార్థపరులయ్యారంటే సొంత తల్లిదండ్రులని కొడుకులు చూడని కొడుకులు ఉన్నారు. అవును అవును కొడుకుకే తల్లిదండ్రి పట్టలేదు, ఉమ్, అన్నలకు మీకెందుకు అన్న వాళ్ళ గురించి? అవును ఇప్పుడు చేయాల్సి వస్తే న్యాయము కొడుకులు తల్లిదండ్రులకు చేయాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, అవును అన్నలు తీసుకుపోవన్న హాస్పిటల్కు, అన్నలు అంటే నక్సలైట్లు తీసుకుపోవన్నా, కొడుకు తీసుకుపోవన్నా? కొడుకే కదా. మరి కొడుకే పట్టించుకుంటలేడు అంటుంటే మీరు ఎవరి కోసం కొట్లాడుతున్నారు అంటున్నా నేను. ఉమ్, అవును వాస్తవం. ఒక అన్నదమ్ములు ఉంటే అన్న అంటే తమ్ముడికి నచ్చలేదు, తమ్ముడు అంటే అన్నకి నచ్చలేదు. స్వార్థం పెరిగి వాళ్ళు వదిన మరదలు ఉంటే వాళ్ళిద్దరూ చెప్పే మాటలకు వీళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవలు. అవును ఇలా ఏ ఇంటికన్నావో ఉమ్, ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఉన్నట్టు ఎక్కడ లేదు. లేదు తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే ఉమ్, అందులో ఒక 2 కోట్ల మంది అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం. ఉమ్, అందులో 99% ఎవరికి ఈడంటే ఆడకూడదు, ఆడంటే ఈడకూడదు. అవును ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక 6 కోట్లు ఉంటారు అనుకుందాం, అందులో ఒక 3 కోట్ల అన్నదమ్ములు ఉంటారు అనుకుందాం. ఉమ్, వీడంటే వాడికి పడతలేదు, వాడంటే వీడికి పడతలేదు. ఒక రకంగా అన్నను ఎట్లా చంపాలో ఆస్తి కోసం అని చూసే తమ్ముళ్ళు ఉన్నారు, అవును తమ్ముడిని ఎట్లా దొక్కాలా అని చూసే అన్నలు ఉన్నారు. ఉమ్, ఇంకా ఎస్పెషల్గా పెదనాన్నలు, బాబాయిలు, ఉమ్, వాళ్ళ పిల్లలు, ఉమ్, వీళ్ళ పిల్లలకు ఒక యుద్ధమే జరుగుతుంది, అంతర్యుద్ధం. అవును ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే ఇలాంటి పోరంబోకుల కోసం మీరెందుకన్నా చచ్చిపోవాలి? ఉమ్, మీరెందుకు చచ్చిపోవాలి? కావాల్సి వస్తే రండి, ఉమ్, ఇక్కడికి వచ్చి మీరు ఒక పెన్ను, అంత ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళంతా ఒక పెన్ను, ఒక వైట్ బోర్డు
ఒక మార్కర్ ఉమ్, రాసేది, గ్రామాలకు రండి, ఈ చదువు రానులకు ఆ ఉమ్, ఈ ఏ బి సి డి ఇవి నేర్పియండి. ఉమ్, తర్వాత విలువలు, సంస్కారం, అమ్మని ఎట్లా చూసుకోవాలి, నాన్నని ఎట్లా చూసుకోవాలి, అన్నని ఎట్లా చూసుకోవాలి, తమ్ముడిని ఎట్లా చూసుకోవాలి, ఈ విలువలన్నీ నేర్పియండి అన్న. మీ శక్తిని అంతటిని వీళ్ళకి విలువలు నేర్పియండి. వీళ్ళకి విలువలు నేర్పించకుండా ఉమ్, మేము తుపాకు పెట్టి వీళ్ళకు భూమి ఇస్తాం, ఉమ్, వీళ్ళకి గనులు ఇస్తాం, బంగారం ఇస్తామంటే ఉమ్. స్వామి వివేకానంద చెప్పిండు, విలువలు లేని సమాజం పతనం అయిపోతుంది అన్నాడు. అవును. అసలు ఇప్పుడు విలువలు లేవు. మీరు భూమి జాగాలు పంచుడు కాదు, విలువలు పంచండి వచ్చి. రైట్. మీరు ఇంకా ఏ ప్రపంచంలో ఉన్నారు? ఎక్కడన్నా ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారా నక్సలైట్లు? లేదు. అమెరికాలో ఉన్నారా నక్సలైట్లు? లేదు. మరి అక్కడ లేదా సామ్రాజ్యవాదం, పెట్టుబడి విధానం? అవును. యూరోప్ లో ఉన్నారా నక్సలైట్లు? లేదు కదా. మరి మీరెందుకన్నా ఇక్కడ అనవసరంగా మీరు ఎందుకు మీ జీవితాలు, మీ కుటుంబాలు ఉంటాయి, వీళ్ళ కోసం మీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? మీకు ఇంత తెలివి ఉంది, మీరు ఎందుకు పట్టాలి అంటున్నా. మీరు పట్టొద్దు, ఇంకా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. రైట్. సో ఫైనల్ గా ఒక మాట చెప్పన్నా, ఒకవేళ 4 ఇంకొకటి, రైట్, చాలా మంది నక్సలైట్లతో చర్చలు జరపండి, నక్సలైట్లను అన్యాయంగా చంపుతారు అని కొందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అవును. నేను అంటున్నా, మీకు నిజంగా అంత ప్రేమ ఉంది కదా నక్సలైట్ల మీద, మరి మీరెందుకు పోతలే? ఓరు ఇక్కడ మాట్లాడడం వరకే. ఇప్పుడు మీరు నక్సలైట్లను చంపొద్దు, నక్సలైట్లతో చర్చలు జరపాలి, నక్సలైట్లు అంటే మాకు ప్రేమ అంటారు, నక్సలైట్లు చేసేది కరెక్టే అంటారు, నక్సలైట్లు ఆయుధాలు పట్టడం కూడా కరెక్ట్ అంటారు. మరి అదంతా కరెక్ట్ అయినప్పుడు నువ్వు మంచిగా రోజు ఒక బీర్ తెచ్చుకొని తాగుతున్నావు, రోజుకి ఇంత అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని తింటున్నావు, కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని తింటున్నావు, నువ్వు నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో కార్లో తిరుగుతున్నావు, బైక్లో తిరుగుతున్నావు, సినిమాలు చూస్తున్నావు, షికార్లు చేస్తున్నావు, మీరేమి ఇంత ఎంజాయ్ చేయాలి, వాళ్ళేమో తుపాకులు పట్టి బలగాల చేతిలో చావాలన్నా? మీరు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పోండి అటే. మరి వాళ్ళు చేసేదే కరెక్టు, దాని ద్వారానే న్యాయం జరుగుతుంది, తుపాకుల ద్వారానే న్యాయం జరుగుతుంది అనుకుంటే మీరు కూడా అందరు పోండి. వాళ్ళు బతుకుతే మీరు బతుకుతారు, వాళ్ళు చచ్చిపోతే మీరు చచ్చిపోతారు. అంతే. ఓహో, మీరు మాత్రం మంచిగా ఉండాలి, వాళ్ళు మాత్రం చచ్చిపోవాలా? సో వీళ్ళు అనాలన్నా, వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు మొత్తం ఎంటర్ సమాజమే రిక్వెస్ట్ చేయాలి. అన్నలారా, నక్సలైట్లారా, ఆ అడవులల్లో, కొండలల్లో, గుట్టలల్లో సరైన తిండి దొరకదు, నీళ్లు దొరకవు, ఎండాకాలం, వర్షాకాలం అయితే బండలు జారుతాయి. ఇక లేడీస్కి అయితే మంత్కి సంబంధించి, పీరియడ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ సమకూర్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ ఎవరన్నా ఊర్ల నుంచి పోయి వాళ్ళకి ఏమన్నా ఫుడ్ ఇచ్చినా, బట్టలు ఇచ్చినా వీళ్ళని చంపుతారు. ఇటు కోవటుల కింద వీళ్ళని, వాళ్ళ మీద సానుభూతి చూపించినా చంపేటట్టున్నారు. సానుభూతి పరులను చంపిన తర్వాత మరి వాళ్ళకి ఎవరు సప్లై చేయాలి? అంతే కదా. అంటే మరి అందరిని చంపేద్దామని చూస్తారా? నాకు అర్థం కావట్లేదు ఈ కాన్సెప్ట్. ఎందుకంటే ఎవరైతే చర్చలు జరపాలి, ఎవరైతే నక్సలైట్లు చేసేది కరెక్టు అని వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు కదా, మీ భార్యను పంపి, మరి నీ తమ్ముడిని పంపి, నీ కొడుకుని పంపి, మీరు కూడా పోండి. మీరు పోవద్దు, మీరు మాత్రం ఇక్కడ అన్ని ఎంజాయ్ చేయాలి. మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, చేపల కూర తెచ్చుకోవాలి, ఐపీఎల్ చూడాలి, క్రికెట్ మ్యాచ్ చూడాలి, జబర్దస్త్ చూడాలి, మల్లెమాల చూడాలి, శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాలి, ఇక్కడ వచ్చే రీల్స్ చూడాలి, ముచ్చట్లు కొట్టాలి. వాళ్ళు మాత్రం కావాలి. వాళ్ళు జాన్ చచ్చిపోతే వాళ్ళ మీద పాటలు, చచ్చిన తర్వాత వాళ్ళ మీద పాటలు కట్టే బదులు వాళ్ళని చంపకుండా వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి? మీకున్న సర్కిల్ ఉంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ముక్త కంఠంతో సభ్య సమాజం అందరం మీరు రండి, జనజీవన స్రవంతిలో కలవండి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, అందరినీ, సంపూర్ణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఒక వారం 10 రోజులు టైం ఇవ్వండి, మేము వాళ్ళని కన్విన్స్ చేసి సమాజంలోకి తీసుకొస్తాం. మీరు మాట ఇవ్వండి, మరి లొంగిపోతే సంపమని మాట ఇవ్వండి అని ఐఏఎస్లను, ఐపీఎస్లను, సుప్రీంకోర్టును, అందరినీ, మేధావులను, అడ్వకేట్లను, రాజకీయ నాయకులను కలిసి
వాళ్ళందరికీ అవును. ఆరతిచ్చి ఉమ్, బొట్టు పెట్టి మీరే లొంగిపోయేటట్టు చేయండి. ఉమ్, వాళ్ళకి ఏదైనా అప్పుడు వాళ్ళకున్న జ్ఞానంతో ఇప్పుడు ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. సంస్కారం లేనుడికి సంస్కారం నేర్పిస్తారు, విలువలు లేనుడికి విలువలు నేర్పిస్తారు. అవును. ఇవి చేయాలి కదా. అవును. ఇప్పుడు సమాజానికి విలువలు లేవు, విలువలు పడిపోయినాయి రైట్. అని చెప్తూ దయచేసి నక్సలైట్లు అందరూ కూడా ఉమ్, మీరందరూ కూడా వచ్చేసేయండి. మీరు చచ్చిపోతుంటే మా అందరికి కూడా బాధ అనిపిస్తుంది. ఉమ్, చచ్చిపోవడం కంటే మీరు సమాజంలో కలిసిపోవడం, ఉత్తమం. సమాజానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రైట్. మీకున్న మేధస్సు, మీకున్న నాలెడ్జ్, మీకున్న జ్ఞానము, అనుభవం అంతా కూడా ఉమ్, అడవి కాచిన వెన్నెలలాగా అడవికే అంతమైపోతే ఉమ్, వాళ్ళను కట్టెలలో వేసి కాలబెడితే వీళ్ళు బాధపడుతారు. అవును. మరి ముందే వాళ్ళకి ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసి పిలిపిస్తే అయిపోతుందిగా. అవును. ఆ ప్రయత్నం ఎవరు చేయట్లేదు కదా. వాళ్ళని కట్టెలలో కాలబెట్టిరు, చంపిర్రు, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళని ఇస్తలేరు శవాలని అంటారు కదా. ఉమ్, ఇదే గొంతు ముందు నుంచే మాట్లాడి అన్నలారా, నక్సలైట్లారా, రండి రండి రండి, ఇక్కడ అంతా దుర్మార్గులు, సమాజం భూములు కబ్జాలు చేస్తున్నారు, కల్తీ నూనెలు అమ్ముతున్నారు, కల్తీ ఫుడ్ అమ్ముతున్నారు, మనం ఇక్కడ కొట్లాడదాం, అవును. మీరు అడవిలలో ఉంటే కొట్లాడు కష్టమవుతుంది, ఉమ్, మీరందరూ మాతో రండి, వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, లేకపోతే ఒక మీడియా ఛానల్లో పెట్టుకోండి, జర్నలిస్టులుగా ఇప్పుడు మీలాగా పని చేయమనండి కదా, ఎడ్యుకేట్ చేయండి. అవును. నువ్వు మీ ఛానల్లో మీరు చేస్తారు. ఒక జర్నలిస్ట్ అనేటోడు నక్సలైట్ కంటే పవర్ఫుల్. అవును. సమాజంలో మార్పు రావాలంటే నక్సలైట్లతో రాదు. అవును. ఇప్పుడున్న సమాజం, అవును. నేను 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట చెప్తాను, ఇప్పుడున్న అవును. సమాజం జర్నలిస్ట్ అనేటోడు చాలా పవర్ఫుల్. అవును. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అయింది. అవును. కాబట్టి మీరు అందరూ వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కంటే మీకున్న జ్ఞానంతో ప్రజలను చైతన్యం చేయండి. ఏ పార్టీని ఓడగొట్టనో చెప్పండి, అవును. ఎందుకు ఓడగొట్టనో చెప్పండి, రైట్. ఆల్టర్నేటివ్ చూడండి. చూపియాలి. మీరు ఒక పార్టీ పెడతారా, మీకు నచ్చిన పార్టీలో జాయిన్ అవుతారా, ఉమ్, ఆలోచించండి. కానీ ఈ సానుభూతి పరులను మీరు నమ్మకండి. రైట్. ఈ సానుభూతి పరులే మీ కొంపలు ముంచుతురు అనేది నాకు అర్థమవుతుంది. రైట్.